Let's listen to an expert doctor about hypertension in young population along with coronary artery disease and higher heart rate. Can be sure of happy heart. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ కస్తూరి, కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈ రోజు మనము హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు, ఎక్కువగా బీపీ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామో తెలుసుకుందాం. Doctor, can high blood pressure be completely cured? ఆ బ్లడ్ ప్రెషర్ చాలా మందికి అంటే ఎప్పుడు మనం హై బ్లడ్ ప్రెషర్ ఉందని నిర్ధారించాలంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే 120/80 అంటాం. ఇప్పుడైతే బ్లడ్ ప్రెషర్ 135 అబోవ్ సిస్టాలిక్ అంటే పైన ఉన్న బ్లడ్ ప్రెషర్ ను సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అదే లోయర్ గా ఉన్నది దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. అది 85 కంటే ఎక్కువ అంటే 135/85 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా హై బ్లడ్ ప్రెషర్ ఉందని అనుకోవచ్చు. అందులో కొద్ది మందికి ఏంటంటే డయాస్టాలిక్ ప్రెషర్ నార్మల్ ఉండదు, ఓన్లీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరే ఎక్కువ ఉండదు. దాన్ని ఐసోలేటెడ్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంట, హైపర్ టెన్షన్ అంటాం. కొద్ది మందికి ఏంటంటే పైన ఉన్న రీడింగ్ నార్మల్ ఉండొచ్చు, బట్ ఈ లోయర్ లో ఉన్న డయాస్టాలిక్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. దాన్ని ఐసోలేటెడ్ డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే 85 కంటే బదులు 90, 100 ఉండొచ్చు. సో అందులో అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్. సో సాధ్యమైనంత వరకు దాన్ని నార్మల్ రేంజ్ లో ఉంచుకోవడము అత్యుత్తమం. Doctor, what is the relevance of heart rate in hypertension? హార్ట్ రేటు బ్లడ్ ప్రెషర్ కు అంత సంబంధం ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడన్నా మనకి ఏదైనా టెన్షన్ గానీ, భయం గానీ, ఒక యాక్సిడెంట్ గానీ, ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు అంటే నార్మల్ ఫినామినా అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం భయానికి లోపడ్డము లేకుంటే టెన్షన్ లోపడ్డము అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగినట్టే హార్ట్ రేట్ కూడా, అంటే మన బాడీలో కూడా సింపథెటిక్ హార్మోన్స్ అంటే అడ్రినలిన్ ఇట్లాంటి హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి హార్ట్ రేట్ ని పెంచడము, అదే విధంగా బ్లడ్ ప్రెషర్ కూడా పెంచుతుంది. బట్ నార్మల్ గా ఉండే హైపర్ టెన్షన్ లో బ్లడ్ ప్రెషర్ కి ఏం సంబంధం ఉండదు. ఎప్పుడైతే స్ట్రెస్ కు లోనప్పుడు, అదే విధంగా ఎవరైతే యాంగ్జియస్ ఉంటారో ఇట్లాంటి వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, పర్టికులర్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ ఏం చెప్తారు అనే టెన్షన్ ఉన్నప్పుడు అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటది. దిస్ ఈజ్ యాంగ్జైటీ రిలేటెడ్ ఆర్ ఏమైనా పానిక్ సిచ్యువేషన్ లో ఈ రెండే పెరగవచ్చు. బట్ నార్మల్ గా వచ్చే రక్తపోటు, అధికంగా ఉండే రక్తపోటులో హై బీపీ లోపల హార్ట్ రేట్ కు రిలవెన్స్ లేదు. Doctor, what precautions should a patient take along with medications? మామూలుగా ఏంటంటే అందరికి బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది ఆలోచించాలి. ఎందుకు అంటే మన రెగ్యులర్ వచ్చినప్పుడు మనము బ్లడ్ ప్రెషర్ కి సంబంధించిన మాత్రలు వాడుతూ ఉంటాం. ఇది వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ అయినరు, అదే విధంగా ఎక్కువ డైట్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఎక్కువగా వెయిట్ గెయిన్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఒక సాల్ట్ కన్జంప్షన్, మన ఎక్కువ కూరల్లో గానీ, మనం వెజిటబుల్స్ లో చాలా మంది ఏంటంటే ఎక్కువ సాల్ట్ వేసుకొని తింటారు. అదే విధంగా కర్రీస్ లో గానీ, లేకుంటే కార్డ్ వేసుకున్నప్పుడు మనం ఎక్కువ సాల్ట్ వేసుకున్నప్పుడు, పికిల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు వీటిలలో లైక్ సాల్ట్ బిస్కెట్స్, కొంతమంది సాల్ట్ సెన్సిటివ్, వీటిలలో మన బ్లడ్ ప్రెషర్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే మనము డైట్ అనేది ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకొని, తక్కువ సాల్ట్ తీసుకొని, అండ్ కార్బోహైడ్రేట్ పర్టికులర్లీ ఒబేసిటీ ఇండ్యూసింగ్ డైట్ ఎక్కువ తీసుకోకుండా ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్, ఎక్కువ సాల్టెడ్ ఫుడ్స్, అదే విధంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించినప్పుడు మోర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎక్కువ పొటాషియం ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా బ్లడ్. అదే విధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్ తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, అవసరం ఉన్నంత వరకే ఆహారం తీసుకోవాలి. అంటే మనం టేస్ట్ ఉందని బాగా అన్నెసరిగా ఎక్కువ తీసుకుంటే ఫ్యూచర్ లో వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్ మాత్రలతో పాటు డైటరీ హ్యాబిట్స్ తో పాటు గుడ్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసినప్పుడు, అడెక్వేట్ స్లీప్ తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ రాకుండా నివారించవచ్చు, లేదా తక్కువ మాత్రలతోటి దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. Public awareness initiative by Glenmark Pharmaceuticals.